అమ్మ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితో దాడి జరిగిన గొలక రాయితో ఆయన్ని హత్య చేయబోయారు అని చెప్పేసి సాక్షి టీవీలో సాక్షి పేపర్లో ఏకంగా హత్యా ప్రయత్నం అని చెప్పి జరిగింది. గతంలో మరి గొడ్డలతో చంపిన బాబాయ్ హత్య కేసు ఏమైపోయింది, అప్పుడు గుండెపోటు అన్నారు. ఇన్ని రకాలుగా ఒక వ్యక్తి సానుభూతి పొందడానికి ఇంత చేసే అవకాశాలు ఉంటాయంటారా? ఇది రాయి తగిలిన మాట వాస్తవం కాదయ్యా, ఏదో ఒకటి కామించుకుంటారు వాళ్ళు. ఈ సైకో పోయి మనకి ఎవరు వచ్చినా ఇబ్బంది లేదు, సైకో పోవాలి ముందు. అది కానీ నన్ను నమ్మండి, ఇంకో నమ్మండి. నమ్మి ఏం చేశాడయ్యా, మాదే ఎర్రబాలెం, పొలం ఇచ్చాం, మా ఇంట్లో 20 మంది ఉన్నాం, మేమేం కావాలి, మేము కూడా కావాలిగా. మమ్మల్ని గాలికి వదిలేశాడు, ఆ రుషికొండలో కడతాడు, ఎక్కడైనా కడతాడు. మరి ఆ రోజు నమ్మారు కదమ్మా మీ అమరావతి రైతులు కూడా. చివరికి చెప్పామయ్యా ఆయనకి, మేమే చెప్పాం, మా వాళ్ళు మా పిల్లలు మేము 10 మంది తిరిగాం, తిరిగితే ఇవాళ మమ్మల్ని ఎట్లా చేశారు. ఇంకోసారి కూడా నమ్మం. ఇంకా ఈ సైకోని నమ్మి మనం ప్రాణాలు కూడా ఉండవు మనకి. 99% నేను మేనిఫెస్టో పూర్తి చేసా అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున మద్యపాన నిషేధం చేశాడా, లేకపోతే ఉద్యోగ అవకాశాలు చేశాడు, అమరావతిని బాగు చేశాడా? చేశామని ముందుకు రమ్మని ఎవరన్నా, అదిగో ఆ రోడ్లు అమ్మడి తిరిగి పనికి మాలిన వాళ్ళు ఉంటారే, వాళ్ళకి మట్టుకు ఇది ఇచ్చి పింఛన్లో వాళ్ళని ఎమ్మటేసుకొని తిరుగుతున్నాడు ఆ పనికి మాలినోడు. మనం పెన్షన్లు కూడా రాజకీయం చేసి అసలు వాళ్ళ ముందుకి ఆపాడు అని చెప్పి ఆయన ప్రయత్నం చేయడం. రైతులు ఎవరు పోతున్నారు ఆయన అమ్మట చెప్పు, నాకు చూపించు. పనికి మాలిన ఎదవలంతా ఆయన అమ్మటే ఉంటారు, మనవాళ్ళు లాంటి వాళ్ళు ఎవరు బారు. అంటే చదువుకున్నవాడు, ఆలోచించేవాడు, రాష్ట్రం బాగుపడాలనుకునేవాడు ఈసారి ఆలోచించి ఓటేస్తారు. వేస్తారు, ఖచ్చితంగా వేస్తారు. బులపాటం మట్టి ఖచ్చితంగా చెబుతారు ఈసారి. రైట్ అమ్మ, మీరే ఉంటారు. ఈ రోజు సొంత చెల్లెలు లేదు, బాబాయ్ కూతురు లేదు, వాళ్ళు చెప్తున్నారు చాలా స్పష్టంగా, మా అన్నయ్య లాంటి వాడికి ఓటేయద్దు, ఈయన్ని నమ్మితే మరోసారి అన్యాయం అయిపోతాం అని చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నమ్మండి, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఆయన మీటింగ్ చూస్తేనే తెలుస్తుంది ఆయన ఓట్లు పడవని, ఆయన మొహం చూస్తేనే తెలిసిపోతుంది, ఏడు మొహం పెట్టుకుని మాట్లాడుతున్నాడు ఆయన. అసలు నవ్వే లేదు, తెలిసిపోయింది ఆయనకి. ఆయన ఖచ్చితంగా ఓడిపోయేదే ఖచ్చితం. అది మరి ఎందుకు ఈ గులకరాల రాజకీయం, ఎందుకు గులకరాలతో ఆయన కడత మీద కొట్టేవాళ్ళు కొద్దిగా ప్రాణం పోయడం బాగా అలవాటు కదా ఆయన, డ్రామాలు చేయటం. అదే అంతే, ఆ డ్రామాలు చేస్తా బతుకుతున్నాడు ఆయన. సొంత బాబాయ్ హత్య కేసు అప్పుడు సింపతి అయిపోయింది, కోడికత్తి అది అయిపోయింది. ఈ రోజు విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతా ఆయన చెప్తాడు, అంతకుముందు కోడికత్తితో దాడి చేయించబోయారు, అప్పుడు ప్రాణహాని నుంచి బయటపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు గులకరాయితో చంపబోయారు, ఆయన బయటపడ్డాడు, ప్రజల ఆశీస్సులు అని చెప్పి మాట్లాడతాడు. ఎంతవరకు న్యాయం ఇది? అదంతా తప్పు. ఇంకా నోరు తెరిస్తే అబద్ధమే. నిజమైన మాట ఏం మాట్లాడుతున్నాడో చెప్పు, నిజం మాట ఏంది మీరు చెప్పండి. మీకు రోజు తిరుగుతున్నారు మీరు మీడియా వాళ్ళు, నిజం మాట ఏం చెబుతున్నాడు ఆయన? పుట్టిదే అసలు ఏ మాట చెప్పడం. ఈ రోజు అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే, నేను మళ్ళీ వైజాగ్ నుంచి పరిపాలన చేస్తా, గెలిచిన తర్వాత నేను అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తా అంటాడు. ఏమంటే మేము ఇటువైపు గుంటూరు సైడ్ వచ్చి మేము 5 years అవుతుంది. 5 years నుంచి ఆయన వచ్చిన నుంచి ఇదే చెప్తున్నాడు, వైజాగ్ వెళ్తా అని. ఆయన్ని డ్రామా ఇంకంతే, ఆయన రాడు, వైజాగ్ వెళ్ళేది లేదు. రాజధాని అమరావతి రాజధాని అంతే. మరి వైజాగ్ వెళ్ళలేనప్పుడు, లేకపోతే అక్కడ అసలు ఏం చేయనప్పుడు ఎందుకు అక్కడ రిషికొండని బోడిగుండు చేయడం దేనికి, లేకపోతే అక్కడ ల్యాండ్లు కానీ లేకపోతే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం ఎందుకు? అసలు ఎందుకు ఇంత రాష్ట్ర రాజధాని నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, నేను అభివృద్ధి చేస్తా, నాకు ఒక అవకాశం ఉండంటే అమరావతి రైతులు కూడా నమ్మి ఓటేస్తారు. 1000 కోట్లు తినేయడానికి ఇవన్నీ ప్లాన్ చేసుకున్నారు. ఒక్కరోజన్నా అమరావతి ఇచ్చిన వాళ్ళని మా ముందుకు ఒక్కరోజు వచ్చాడేమో, మా ముందు పిలిచి అడగండి. ఒక్కరోజు వచ్చి మీరు పొలం ఇచ్చావరమ్మా, మీకు న్యాయం చేస్తానని గుండెల మీద చేసుకొని చెప్పమానండి. ఒక్కరోజు మాకు కనపడి అరగడం, ఎలక్షన్ కు ముందు కనపడుతుంది. ఉంటాయి, ఎన్నన్నా చేస్తాడు. రాయి తీసుకొని ఇసిరేశారు అని చెప్పినోడు, గొడ్డలతో నరికినోడు, రాయిదైనా చిన్న రాయే చూపించాడు మనకు నిన్న సినిమా. ఇంకేమేం చూపిస్తాడో, ఇంకెన్ని సినిమాలు చూడాల్సి వచ్చిందో ఆయన ముందు. ఒకటి కాదు అయ్యా, చాలా క్లారిటీ ఉంది. మా ఎర్రబాలెం కల్లే రమ్మనండి ఒక్కసారి. ఓవరాల్ గా ఇంకా ఆయన గవర్నమెంట్ రాదు, బాగా పక్కాగా మేము వేరే తెలుగుదేశం, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి అంతే. వెంకటేశ్వరరావు గారు, నిన్న సీఎం మీద దాడి ఏదైతే ఉందో, గులకరాయితో హత్యా ప్రయత్నమే చేశారని చెప్పేసి నేను పెద్ద హెడ్లైన్స్ పెట్టడం కానివ్వండి, అంటే వెంటనే క్షణాల వ్యవధిలోనే వెంటనే నారాసురుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కానివ్వండి, ఓవరాల్గా చూస్తే మరోసారి ఇంకొక కోడికత్తి దాడి గురించి అంటే లేదా అలాంటి ఘటనే ఆయన సానుభూతి ప్రజలు వ్యక్తం చేసే పరిస్థితి ఆయన మీద. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడిందంటేనే అర్థమవుతుంది కదా, వెంటనే ఫ్లెక్సీలు చెప్పుకున్నట్టు అర్థం కదా. దాడి అంటే ఎదుటాడు చేస్తే దాడి అవుతుంది, ఇది ఎదుటాడు చేసింది కాదు కదా, సెల్ఫ్. ఇప్పుడు 2014 అప్పుడు తండ్రి మరణం సింపతి,
2019కి వచ్చేదానికి కోడికత్తి, 2024 ఏదో ఒకటి ఉండాలి కదా. పాపం చూసాము, ఇప్పుడు మొదలు పెట్టాడు బస్సు యాత్ర, జనం ఎక్కడ లేరు. విజయవాడ వెళ్ళేదానికి ఒక ముఖ్యమంత్రి గారు రోడ్ షో చేస్తుంటే స్ట్రీట్ లైట్లు లేకుండా కరెంటు పోతాం చూసాం. ఎప్పుడన్నా మనం ఏడన్నా జరుగుతుంది ఇది? అంటే ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్ అర్థమవుతుంది కదా, జనంకి ఎవరికి అర్థం కాలేదు. అందుకని ఇవాళ బయటికి ఎవడు రాక వాళ్ళ నాయకులే మెయిన్ నాయకులు రోడ్డు మీదకి వచ్చేవాడు. ఏదో అక్కడ ఒక దిష్టబొమ్మ, ఇక్కడ దిష్టబొమ్మ, సిగ్గుండాలి. అదే మేము చెప్పేది పదే. ఇంకెంతగానో రాజకీయాలను వ్యాపారంగా చేస్తాడు ఈయన. ఆల్రెడీ అయిపోయింది వ్యాపారం. వాళ్ళ నాన్న దగ్గర నుంచి మొదలుపెట్టాడు, రాజకీయ వ్యాపారాలు చేశాడు, సంపాదించుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, వ్యాపారం చేశాడు, సంపాదించుకున్నాడు. ఇంకెందుకు ఇంకా ఇంత తాగిపోవచ్చు కదా. అందుకని మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పాడు కదా బాయ్ అని. సో ఆ బాయ్ అనేది నాకు అర్థమైపోయి బట్టి ఇలాంటి పిచ్చి రాళ్ళు వేయించుకోవటాలు, మరి ముందు ఇంకేం వేయించుకుంటాడు. అందుకని మేము కూడా చెబుతున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, మీరు ఒక్కసారి ఇవాళ జరుగుతున్న పరిణామాల్ని గమనించండి, సునిశ్చితంగా గమనించి రేపు జరగబోయేటటువంటి నెక్స్ట్ మంత్లో జరగబోయేటటువంటి ఎలక్షన్స్లో మీరు ఓటు ఏ రకంగా విఘ్నత ఆలోచన చేస్తారో ఏమైనా మేము చెప్తున్నాం. ఇలాంటిది మళ్ళీ రేపు ఇంకోటి జరగచ్చు. రాత్రి రాయబడింది, రేపు ఇంకోటి ఏదో పడుతుంది. లేదంటే ఎందుకంటే పోయినసారి కూడా చూసాం కదా, వాళ్ళ బాబాని కూడా చంపుకుని వచ్చి. అందుకని ఇలాంటి వ్యక్తి రాజకీయాల పనికొస్తాడా లేదా అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోమని ప్రజలందరూ కూడా చెప్తున్నాం మేము. చివరగా 99% మేనిఫెస్టో పూర్తి చేశానని చెప్తున్న వ్యక్తి ఈరోజు నా సొంత చెల్లెళ్ళే నమ్మద్దు అని చెప్తున్నా కూడా, లేదా ఒక మద్యపాన నిషేధం చేయకుండా, లేదా ఒక జాబ్ క్యాలెండర్ లేకుండా, లేదా అమరావతిని బాగు చేయకుండా నేను మళ్ళీ వైజాగ్ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తాను అని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అంటే, అదంటే ప్రజలు ఇంకా భ్రమలోనే ఉన్నారని ఆయన ఉద్దేశం అంటారా? ఇప్పుడు రాయేపించుకున్న వాడికి నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం పెద్ద విశేషం ఉంది. అందులో వైజాగ్ అంటే మన జనరల్గా చెప్తాడు, పిచ్చాడుకి ఏమంటారు, అరే వైజాగ్ పంపిస్తాను అని అంటారు. అట్లాగా వైజాగ్ అందుకు ఎంచుకున్నాడో మాకైతే తెలియదు. నిన్న చూసాం, ఇద్దరు చెల్లెళ్ళు కూడా సినిమాటిక్గా కొంగు జాపి అడుగుతున్నామని. ఇంకా అంతకంటే ఇంకేం కావాలని ఇంకా ఆయన నిజంగా ఏమాత్రమైనా మాట్లాడతాడు. ఏది రాయలసీమ బిడ్డని కడప పౌరుషం అంటారే, నిజంగా పౌరుషం ఉన్నాడైతే నిన్న రాళ్ళు లేపించుకోవడం కాదు, ఇంట్లోకి వెళ్ళి కూర్చొని పసుపు రాసుకుని కూర్చోవాలి. వాళ్ళ చెల్లెళ్ళు రోడ్డెక్కి కొంగు జాసి అడుగుతున్నట్టు ఒక పదం చాలు ఆయనకి. ఇంకా అంతకంటే రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన మీద అదే కొడుతున్నాం. ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి, ఎందుకంటే ప్రతి మాటకి కూడా చాలా అర్థం ఉంటుంది. ఒక్కసారి వాళ్ళిద్దరు చెల్లెళ్ళు కొంగు జాపి అడుగుతున్నామన్నారు, దేనికి అడుగుతా అన్నారో ఒకసారి అర్థం చేసుకుని ఈ వ్యక్తి ఎలా అంటాడో ఒకసారి విశ్లేషణ చేసుకుని, ఏదైతే కూటమి ఇవాళ జనసేన అధ్యక్షుడు ఏమి ఊరికన కూటమి పెట్టుకోలేదండి. ఈ రాష్ట్రం పాడైపోయిన రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం కూటమిలోకి వెళ్ళాం. అది ఒకసారి ఆలోచించండి. ఈయన యొక్క నాటకాలు ఒక పక్కన, మా నాయకుడు చేస్తున్నటువంటి త్యాగాలు ఒక పక్కన ఆలోచన చేసి రేపు 24లో మంచి నిర్ణయం తీసుకొని ప్రజలను కోరుతాం.